పరిసరాల కోసం ప్రాజెక్టు పెట్టి వేల కోట్లు పాత ముఖ్యమంత్రి ఈ 9 కాంట్రాక్టులకు ఇచ్చి ఆ అడ్వాన్స్ మొబిలైజేషన్ డబ్బులతోనే భూమి కొని అటువంటి మీరు కమర్షియల్ చేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రాంతాల వాసులు లాభపడలేరు, తెలంగాణ ప్రాంతం లాభపడలేదు. ముఖ్యంగా హైదరాబాద్ పట్టణం మేము డెవలప్ చేయలేదు. హైదరాబాద్ పట్టణం అంటే గాలి, స్వచ్ఛమైన గాలి ఉండాలి, స్వచ్ఛమైన నీరుండాలి. అది లేదు. హైదరాబాద్ పట్టణం యొక్క చరిత్ర, సంస్కృతి కూడా మొత్తం నాశనం చేసేస్తారు. రోడ్డు వేయడం కానీ 2400 చెరువులు ఉన్న హైదరాబాద్ ఇప్పుడు 520 చెరువులకు మాత్రమే మిగిలింది. లక్షల ఎకరాల యొక్క భూమి ఏ పట్టణాన్ని కూడా భారతదేశం లేని లక్షల ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూరుగా అప్పటి నవాబులు మనకు ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్ కింద వదిలిపెట్టినారు. సర్వే క్లాస్ భూమి, వక్ఫ్ భూమి కాకుండా మీరు ఒక వక్ఫ్ భూమిని 1,15 ఎకరాలని అక్రమంగా కాజేసి ప్రైవేట్ పెట్టుబడిదారులకు, ముఖ్యంగా సీమాంధ్ర పెట్టుబడిదారులకు ₹10 కూడా మీరు వాళ్ళకు లీజుకు ప్రైవేట్గా కొన్ని దశాబ్దాల పాటు నువ్వు అగ్రిమెంట్ అయినారు. అంత పెద్ద అన్యాక్రాంతం హైదరాబాద్ మీద జరిగింది. ఇదే కాకుండా సర్వే కాదు పొందు కూడా పోయింది. కాబట్టి ఈ 74th అమెండ్మెంట్లో మనం కోరుకునేది ఏంటి? మౌలిక సదుపాయాలు, పావర్టీ ఎలివేషన్, బస్తీలను అప్గ్రేడ్ చేయడం. అండ్ సేఫ్ గార్డ్స్ మనకు 74లో ఉన్నవి. సేఫ్ గార్డ్ ఎవరికి? బీద ప్రజలకు, ఇల్లు లేని వాడికి, గుడిసెల ఉండేవాడికి, శానిటేషన్ లేని వాడికి, త్రాగే నీరు లేని వాడికి, వాళ్ళకి సేఫ్ గార్డ్స్ అని 74లో ఉన్నది. ఇదే మన మహాంతి గారు, చీఫ్ సెక్రటరీ గారు మున్సిపల్ కార్పొరేషన్ చేసినప్పుడు కూడా కొన్ని మార్పులు తెచ్చిన వ్యక్తి. గుడ్ గవర్నెన్స్ పంపించినట్టు కూడా మళ్ళీ మనం డ్రాఫ్ట్ చేసుకున్నాం. 2005లో కూడా 2095లో కూడా మనం తయారు చేసుకున్నాము. ఆ యాక్ట్లో కూడా మనకు ఉన్నది ఏంటంటే సేఫ్ గార్డ్స్ వాటికి ఇచ్చినాం. ఆ సేఫ్ గార్డ్స్ ఈ ప్రాంతేతరులు భూమిని ఏదైతే కాజేసినారో, ఇక్కడ ఆకాశ హర్మ్యాలు కట్టినారో వాళ్ళకి సేఫ్ గార్డ్స్. అంటే ఎవరైతే ఇప్పుడు అక్కడ సమైక్యాన్ని పోరాడుతున్నారు, సమైక్యాన్ని పోరాడేవాడికి హైదరాబాదు జంట క్యాపిటల్ సంబంధం ఏంటి? అంటే సమైక్యనే కొట్లాడినప్పుడు హైదరాబాద్ రాజధాని ఆంధ్రప్రదేశ్కే ఉంటుంది కదా. అంటే మీకు సమైక్యాన్ని కొట్లాడేది హైదరాబాద్ కాజేయడానికి. జైంట్ క్యాపిటల్, ఉమ్మడి రాజధాని అనేది ఎప్పుడు వస్తుంది? 2 రాష్ట్రాలు విడిపోతుంది. సమైక్యానికి విడిపోయేది రాదు కదా. యూనియన్ టెరిటరీ ఎట్ట కాబోతుంది? ఒక ప్రాంతం, ఒక పట్టణము వేరే రాష్ట్రాలకు ఎప్పుడు కూడా 2 రాష్ట్రాలకు ఒక పట్టణం రాజధాని కాలేదు. ప్రపంచం చరిత్ర లేదు. చండీగఢ్ ఒకటి మనం పక్కన పెడదాం. మన ఉద్యోగులు ఎన్నోసార్లు చండీగఢ్ విషయం మాట్లాడారు. యూనియన్ టెరిటరీ కావాలంటే కూడా ఈ ప్రాంత ప్రజలతో నువ్వు మాట్లాడాలి. అయినా మేము అడుగుతున్నది తెలంగాణ రాష్ట్రం